చందమామ కథ 3 ప్రశ్నలు. చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు పుట్టుకతోనే వంచకుడు, క్రూరుడును. తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను వంచేందుకు, పరరాజ్యాలను అక్రమంగా ఆక్రమించుకునేందుకు వినియోగించేవాడు. బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూభాగమే అయినా కవుల చేత, పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవటం అతనికి సరదాగా ఉండేది. ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే కాక దేశ దేశాలలోనూ గొప్ప పండితుడుగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు. ఆయన ధన కనక వస్తు వాహనాలను, గోభూదానాలను ఆశించే స్వార్థపరుడు కాదు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండానే శిష్యులకు విద్యాబోధ చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండా బీదతనంతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. బాహుబలుడు ధర్మబలుడి కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు. ప్రజలల్లో అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకి ఎక్కడా లేని ఈర్ష్య కలిగింది. ఎలా అయినా సరే ధర్మబలుడిని సాధించి లొంగ తీసుకొని పాదాక్రాంతుని చేసుకోవాలి అని అనుకున్నాడు. ఒకనాడు నిండు కొలువులో అతన్ని దర్బారుకు పిలిపించి, నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నామే అని అన్నాడు బాహుబలుడు. ఆ మాటలకు ధర్మబలుడు నివ్వెరపోయాడు. రాజు కపటి, క్రూరుడు అని అతనికి తెలుసు. నన్ను గురించా? ఏలినవారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుని నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడైపోయాడు. అతడి ముఖంలో క్రోధం తాండవించింది. నీ ఎత్తులు, జిత్తులు, కపటము, వినయము నా దగ్గర సాగవు. విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తున్నట్టుగా మాకు తెలియవచ్చింది, జాగ్రత్త అని అన్నాడు. రాజు క్రోధంగా అడిగిన పలుకులకు ధర్మబలుడు కలవెలపడ్డాడు. ఏ నేరం చెయ్యని తనపై రాజుకి ఇంత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక, ప్రభు, రాజద్రోహ కార్యాలతో నాకేమీ ప్రమేయం లేదు. నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబలుడు సవినయంగా. బాహుబలుడి కోపం ఇంకా ఎక్కువైంది. కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావలిస్తే అంత పరిమాణంలోనూ పెరుగుతుంది కదా. నీకు శాస్త్ర విషయాలలోనే అంత జ్ఞానం ఉండి రాజద్రోహానికి దూరంగా ఉండేవాడివి అయితే నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పు అని అన్నాడు బాహుబలుడు. సరే ప్రభు అన్నాడు ధర్మబలుడు తలవాల్చి. రాజు కోరమీసం కొసల్ని పురివేసి, నా 3 ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వకపోతే నీ తల నరికించి కోట గుమ్మానికి కట్టిస్తాను. ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను. 1, నేను ఈ తల మీద కిరీటంతో ఎంత విలువ చేస్తాను? దమ్మిడిలతో సహా లెక్క చెప్పాలి. ఇక 2, నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంతకాలం పడుతుంది? నిమిషాలతో సహా చెప్పాలి. 3, నువ్వు ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తుండగా నా మనస్సులో ఏమి ఆలోచిస్తూ ఉంటానో బిడ్డలకు కూడా తెలిసేటట్టుగా స్పష్టంగా చెప్పాలి అన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మానవులకు సాధ్యం కాదని ధర్మబలుడికి తోచింది. అయినా ప్రయత్నిద్దామనుకొని 1 వారం రోజులు గడువు కోరాడు. బాహుబలుడు కూడా అనుమతించాడు. ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు. 3 ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు. తక్కిన పండితులను అడిగి చూశాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజదర్బార్కి బయలుదేరాడు. కళ్ళనీళ్లతో శిష్యులంతా వీడ్కోలిచ్చారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకు నమస్కరించి విచార కారణం అడిగాడు. అప్పుడు ధర్మబలుడు సంగతి సందర్భాలన్నీ వివరించాడు. అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి, ఈ 3 ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వగలను. అయితే మీ దుస్తులు నాకివ్వండి, తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు. మొదట ఆయన అంగీకరించలేదు. గొర్రెల కాపరి కాళ్ళ వేళ్ళపడి ఎంతో బ్రతిమిలాడుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు. గొర్రెల కాపరికి ధర్మబలుడికి పోలికలలో అట్టే తేడా లేనందున ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజ సముఖానికి వెళ్ళి ఉన్నందున ఆ మార్పు తృప్తికరంగానే ఉంది.
ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బారుకు వెళ్ళగానే బాహుబలుడు చిరునవ్వు నవ్వి జవాబులు చెప్పండి అన్నాడు. గొర్రెల కాపరి గొంతు సవరించుకొని, మహాప్రభు, తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి. తమ విలువ 99 రూకలు. ఎలా అంటే నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుని 100 రూకలకే కదా అమ్మింది. సత్యహరిశ్చంద్రుడి కన్నా తమ విలువ 1 రూక మాత్రమే తక్కువ అన్నాడు. బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చటం ఎంతో తృప్తి కలిగించింది. రెండవ ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు. ప్రభువారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టి రావటానికి బయలుదేరితే సూర్యాస్త సమయమై తిరిగి మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి 24 గంటలవుతుంది అన్నాడు గొర్రెల కాపరి. బేష్, వాహ్వా వాహ్వా అన్నారు దర్బార్ అంతా. అయితే మూడవ ప్రశ్న అన్నాడు బాహుబలుడు కనుబొమ్మలు ముడిచి. చిత్తగించండి ప్రభు. తమ మూడవ ప్రశ్నకు నా జవాబు మరేమంత కష్టమైంది కాదు. ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడినని తమరు మనస్సులో అనుకుంటూ ఉన్నారు. కానీ నేను ధర్మబలుడిని కాదు, గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత శాలువ, చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడేశాడు గొర్రెల కాపరి. దర్బారంతా నివ్వెరపోయింది. ఎంతో తెలివిగా చెప్పిన జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు. ఇటువంటి అగ్నిపరీక్షకు నిలబడిన ధర్మబలుడిని, గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడికి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత డి సుబ్రహ్మణ్యం గారు, తెనాలి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.